అయితే సార్ ఇంకొకటి, మీరు ఈ కెరియర్లో మేనేజర్ని పెట్టుకున్నారు ఎప్పుడన్నా? లేదండి. మేనేజర్ లేదు, ఆహా. ఓన్లీ మీరే? నేనే నేనే నా డేట్లు నేనే చూసుకునేవాడిని. నాకు వీలు ఉంటే వస్తాననేవాడిని, లేకపోతే లేదు. పేరు మార్చుకోవటాలు ఇవేం లేవండి. యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉన్నానో సుబ్బరాయ శర్మ అలాగే ఉండాలో ఉద్దేశం. ఎవరైనా ఇచ్చా సజెషన్ పేరు మార్చుకోమని ఏమైనా చెప్పారు ఎవరన్నా? చెప్పారు, పేరు మార్చుకోవాలండి సినిమాకి వచ్చినప్పుడు. అది ఎట్లా 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 అన్నారు. నిజమే, మీరు చెప్పారు, బాగానే ఉంది. అప్పుడు అనుకునేవాడిని, నిజమే, ఏ పేరు అయితే బాగుంటుందండి. రజనీకాంత్ అని నేను శివరంజన్ అనే నాటకం రాశాడు ఎండమూరి, అందులో నా పేరు రజనీకాంత్. ఓకే, ఆ వేషం వేశాను. మంచి స్టైలిష్గా ఉంది, రజనీకాంత్ పెట్టుకుందాం ఈసారి సినిమా వస్తే అనుకున్నాను. ఈ లోపలే పెద్ద ఆయన వచ్చేసాడు, రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు. తర్వాత నా నక్షత్రం భరణి. పోనీ భరణి అని పెట్టుకుందాం, సుబ్బరాయ శర్మ అని పలకలేరేమో, మూడు అక్షరాలతో పెట్టుకుందాం అని అంటే వాడు వచ్చాడు, భరణి గారు. ఇక అప్పటితో నేను అసలు పేరు మార్చుకోవద్దు, మా నాన్న పేరు పెట్టి ఇది ఉంచుకోవాలని ఒక డెసిషన్కి వచ్చాను అంతే. ఓకే, ఎక్కడ మార్చాల. ఇంకా అప్పటికి పాప మార్చేందుకు ట్రై చేశాడు జంజాల. సుబ్రావ్ అని పెట్టాడు. ఓకే, ఆ సినిమా పెద్దగా ఆడలేకపోయేటప్పటికి వదిలేరా ఆ పేరు, ఎందుకు అచ్చు రాలేదు అన్నాడు మళ్ళీ. జంజాల గారు అన్నారు. ఆయనే పెట్టాడు, ఆయన తీసాడు. ఓకే, జంజాల గారిది ఒక, అందరూ సినిమాలు చేశారు, బట్ అందరూ కూడా మెప్పించారు ఇండస్ట్రీలో, వాళ్ళకంటే ఒక పేరు తీసుకున్నారు. బట్ జంజాల గారు అనే పేరు ఇప్పటికీ ఉంది, వినపడుతుంది, ఇక ముందు కూడా వినపడుతుంది అన్న స్థాయిలో ఆయన ముద్ర వేసి వెళ్ళిపోయారండి. ఆయనకంటే ఒక ట్రాక్. ఎలా సార్, మీ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండ్ జంజాల గారు అంటూ ఒక స్థాయిలో ఆయనకంటూ ఒక చెప్పుకుని పోయారు, అది ఎలా అనిపిస్తుంది సార్ మీకు? మీ ఫ్రెండ్ ఈ స్థాయిలో ఎలా చేయగలిగారు? ఎలా ఉండేవాళ్ళు ఆయన అసలు జంజాల గారు? అంటే వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? వర్కింగ్ స్టైలు ఫ్రెండ్షిప్ కదండి. ఫ్రెండ్షిప్లో ఇప్పుడు ఆయన నేను ఒక ఊళ్ళో వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం అనుకోండి, ఆయన రూమ్లోనే ఉంటుంది నాకు ఎప్పుడు అకామిడేషన్. ఓకే, సో అంత సరదాగానే ఉంటాం కదా. అక్కడికి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన నేను ఒరే అన్నాం. అది ఆయన ఆ సీట్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలి, ఆర్టిస్ట్గా మనం ఇవ్వాలి. డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది ఫిల్మ్ కదండి, మరి కెప్టెన్కి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాలిగా. అలా ఉండేవాళ్ళం. ఓకే, ఆయన మాత్రం రే నువ్వు ఇక్కడి నుంచి అట్లా వెళ్ళి అటు ఇది చేస్తావు అనమాట అని ఉండేవాడు. ఓకే, అరే మిమ్మల్ని ఒరే అంటున్నాడు ఏంటి సార్ అన్నాడు సుబలాక్ సుధాకర్ ఒకసారి. మేము ఇద్దరు కలిసి నాటకాలు వేసామండి, అది ఇది అని. పెద్ద డైరెక్టర్ సార్ అది సార్ అన్న. అవును నిజమే సార్, మన ఫ్రెండ్ అయినందుకు గర్వపడాలి కదా అనేవాడిని ఆయనతో. ఓకే, తర్వాత చాలా సరదా అయిన మనిషి. ఆయన కామెడీలే తీశాడు కానీ ఒక ఆనంద భైరవ లాంటి సినిమాను ఏదో అప్పుడు తీశాడు కానీ మిగతా అంతా కామెడీ సినిమాలే కదండి. అవును, సరదాగా ఉండేవాడు. అయితే ఆయన నవ్వేవాడు కాదు. ఆయన మనం చేస్తున్నప్పుడు ఏదైనా మనం కానీ సుత్తి వీరభద్రరావు కానీ మేమందరం అటు చేస్తున్నాం అనుకోండి వేషం, ఆయన బాగా నవ్వేవాడు. బాగా నచ్చింది అనడానికి ఏంటంటే ఈ నాప్కిన్ పెట్టుకుంటాడు కదా అని పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే అని చెప్పేవాడు. అంటే ఇది నోట్లో పెట్టుకుని నవ్వితే వీడికి నచ్చిందని మనకు అనుకోవడానికి గుర్తు అనమాట అది. అతని సినిమాలో సూర్యకాంతం గారితో కాంబినేషన్లో కూడా చేశానండి. అవునా? హై హై నాయిక. నరేష్ టీచరు. నేను హిస్టరీ టీచర్. నేను వేలు హెడ్ మాస్టర్, అశోక్ కుమార్ డ్రిల్ టీచరు. బూతు అని అదే బూతు మెగా బూతు కోటా శ్రీనివాసరావు గారు. బాగుంది, మంచి సినిమా, మంచి సూర్యకాంతం గారితో ఎక్స్పీరియన్స్. ఆవిడతో మరి చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తి ఆవిడ. గుమ్మడి గారితో కూడా నేను చిన్నప్పటి నుంచి చూసినవాడిని. ఏది వీర కంకణం సినిమా దగ్గర నుంచి చూసినవాడిని, అంటే 50లో. అలాంటి ఆయనతో కృష్ణారెడ్డి గారు మేమిద్దరం ఫ్రెండ్స్గా పెట్టాడు ఒక క్యారెక్టర్. ఒరే నువ్వు ఇది చేయాలి అది చేయాలి. ఆయన లాయరు, ఏదో ఒక శుభలగ్నంలో ఈ అమ్మాయిని మొగుడిని కొనుక్కోవటం అదేదో ఉంది కదండి. లాయర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు అనమాట. అప్పుడు ఒరే అంటాను. ఒరే అంటే బాగుంటుందండి గుమ్మడి గారు. ఆయనేమో నేను నెక్కర్లు వేసుకున్నప్పుడు నేను చూసిన వాడిని, ఆయన ఎట్లా అంటానంటే ఈ విషయం వెళ్ళి గుమ్మడి గారితో చెప్పినట్టున్నాడు కృష్ణారెడ్డి గారు. డైరెక్ట్ ఆయన చెప్పేశారా? చెప్తే ఆయన అన్నాడు, ఆయన నువ్వు పాత్రను అంటున్నావు కానీ నన్ను అంటలేదు, చెప్పి అందులో ఏది రాస్తుంటే అట్లా ఒరే పర్వాలేదు అని చెప్పి ఎంకరేజ్ చేసినవాడు గుమ్మడి గారు. సత్యనారాయణ గారితో చేశాను. కైకాల సత్యనారాయణ గారు గొప్ప ఆర్టిస్టులు అండి అందరూ.
సుత్తు వీరభద్ర గారు,